నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలి. పార్టీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం. పెద్దపల్లిలో మట్టి కుప్పలు సీజ్. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామన్న మైనింగ్ ఏడీ. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. బీజేపీ బీఆర్ఎస్ పై పెద్దపల్లి ఎమ్మెల్యే విమర్శలు. విద్యా సంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల కార్యక్రమాలు. ఇక వార్తల్లోని వివరాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిశీలకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ ప్రతినిధి ఆవేశ్, రుద్ర సంతోష్లు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 312 మంది లబ్ధిదారులకు 3,10,02,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కత్తి వెంకటస్వామితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా కిచెన్లో ఆ ఊరు వెళ్తాబోతారు. అంటే ప్రతి ఊరు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో నడుస్తారు, పక్క ఊళ్ళో నడుస్తారు, మళ్ళీ దాన్ని తీసుకొని ఇంకో ఊళ్ళో పోతారు. ప్రతి బృందం ఏదైతుందో అది 4, 8 మందో, 12 మందో, 24 మందో మన శక్తి కొట్టి మొత్తం టోటల్గా మళ్ళీ అంబేద్కర్ గారి జయంతి మనకు ఏప్రిల్ 14 ఉంది. అప్పటి వరకు దాదాపుగా ఈ కార్యక్రమం ముగియాలి. అన్నిటికన్నా కీలకమైనది ఏంటంటే మండల అధ్యక్షులకి, మండల ప్రెసిడెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఊరి నుంచి ఊరికి ఒక మ్యాప్ వేయాలి. మనం అన్ని ఊళ్ళు కవరేట్గా ఊరి నుంచి మ్యాప్ వేయాలి. ఆ మ్యాప్ వేయడంలోనే మన విజయం ఉంటుంది. కానీ నేను ఇంతకు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ గారిని, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ ఇచ్చిన పని ఏదైనా 100% అమలు చేస్తాము. అమలు చేసే జిల్లా ఏదంటే జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా. మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తాం తప్ప ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా మేము కలిసి ముందుకు పోతాం. జీవన్ రెడ్డి గారి సార్ నేతృత్వంలో మరొకసారి మనవి చేసుకుంటూ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం జై బాప్, జై భీమ్, జై సంవిధాన్, మన ఇన్ఛార్జ్ జనరల్ మీనాక్షి నటరాజన్ గారు మేడం గురించి దయచేసి మా ఇక్కడ పెద్దలందరినీ మనం చేసుకుంటున్నాం. చాలా సాదా సీదా అలానే రైల్వే ట్రైన్ ఎక్కి లైట్ ప్లాట్ఫామ్ దిగి నేరుగా ఆమె సొంతంగా హైదరాబాద్కి వస్తున్నటువంటి ఆమె ఒకటే చెప్పింది, మన ఢిల్లీలో నాకు 15 నిమిషాలు ప్రత్యేకంగా టైం. వీళ్ళ కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ చేపట్టేటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవన్నింటికి ఏదైతుందో ఇదొక నిర్దేశికత అని చెప్పండి. అటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించింది ఆ మహనీయుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పండి. ఆ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ నిబంధనలు ఏదైతుందో అవి పటిష్టంగా ఉండడంతో అవి వాళ్ళు ఏదైతుందో ఇంతవరకు మన దేశం ఏదైతుందో ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా రూపుదిద్దుకుంటుంది. పెద్దపల్లి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలో అక్రమంగా తవ్విన మట్టి కుప్పలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మైనింగ్ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ 2022లో ఊర చెరువులో 6 ఇటుక బట్టీల యజమానులకు తవ్వకాలకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ఆనాడు తీసిన మట్టిలో అనేక అక్రమాలు జరిగాయంటూ వివిధ మీడియాలలో వచ్చిన కథనాలకు స్పందించి అక్రమంగా నిల్వ చేసిన మట్టి కుప్పలను సీజ్ చేయాలన్నారు. గతంలో అక్రమంగా జరిపిన తవ్వకాలకు సుమారు 2 కోట్ల మేరకు జరిమానా విధించినా ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. యాక్చువల్గా వీళ్ళు 6 మెంబర్స్ ఇక్కడ మనం పర్మిషన్ తీసుకున్నారు. 2022 జూన్ 10వ తారీఖు నాడు ఇచ్చినాం. ఈవెన్ వాళ్ళకి 25,700 మెట్రిక్ టన్నులకు అలాట్ చేయడం జరిగింది. 15,800
3 మెట్రిక్ టన్నులు ఎక్స్ట్రా తీయడం జరిగింది. దీనికి మా నార్మల్ వచ్చేసి 3,17,660 రూపాయలు ప్రతి వ్యక్తికి 6గురికి, అది నార్మల్ సీన్ వచ్చి. పెనాల్టీ వచ్చేసి 31,76,600 రూపాయలు ప్రతి ఒక్కరికి. టోటల్ మనకు రావాల్సింది ఎంత అంటే 2,31,00,000 చిల్లర. దీని అనుగుణంగా మేము దీని మెజర్మెంట్ తీసుకొని ఎంత క్వాంటిటీ ఉంది, అసలు వీళ్ళకి సంబంధించిన ఈ డ్రమ్సా కావా, మేము మెజర్మెంట్ తీసుకున్న తర్వాత రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. రైతు రుణమాఫీతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగిన సింగిల్ విండో సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎమ్మెల్యే పలు విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన 130వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మాట్లాడారు. రుణమాఫీ వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కటింగులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. రుణమాఫీ చేయకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఒక్క సుల్తానాబాద్ మండలంలోనే 89% రుణమాఫీ జరిగిందన్నారు. సుల్తానాబాద్ సింగిల్ విండో 102 కోట్ల టర్నోవర్కు చేరిందని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, మాజీ చైర్మన్ సాయి మహేందర్, డీసీఓ శ్రీమాల, అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుక సతీష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేగోలం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. 2,53,400 రూపాయలు చెల్లించడం జరిగింది. అంటే గత ప్రభుత్వం చెప్పింది, అప్పటి ముఖ్యమంత్రి చెప్పిండు, అప్పటి ప్రభుత్వం చెప్పిండు, రైతుల ద్వారా మీరు సన్నబడి పెట్టండి, దుడ్డు పడ్డదు, ఇది దిగ్వాలి, ఇది దిగ్వాలంటూ సన్నబడి బ్రహ్మాండ పండుగ ప్రభుత్వం కూడా మీరు 100-200 సన్నబడ్డ గోడుతాం చెప్పింది. కానీ ఇవాళ కూడా మోసం చేసిన అప్పటి ప్రభుత్వం ఇవాళ వర్షాకాలం పడ్డ ముందు మన ముఖ్యమంత్రి, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రైతులకు చెప్పి సన్నబడి పెట్టండి, ప్రతి రైతుకు క్వింటాలు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఏ రైతు కూడా మోసం చేయకుండా ఇచ్చే మాట ఇవ్వకుండా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుల వల్ల మన సన్నబడ్డకు క్వింటాలు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశం చైర్మన్ బండ నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-2025కు సంబంధించిన వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరించే ఆలోచనలో ఉందన్నారు. సంఘం అభివృద్ధి కోసం మరిమడ్లలో నాబార్డు సహకారంతో ఎరువుల గోదాము నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్లు, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఏమేమి అవసరం ఉంటే అవన్నీ నిర్ణయాలు తీసుకుని ముందరికి పోయినప్పుడే ఈ సంఘాలన్నీ బలోపేతం అవుతాయి. మరి ఈరోజు ప్రపంచంలో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా కూడా విస్తరించాలన్న ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా సహకార సంఘాలను విస్తరించే ఆలోచనలో ఉన్నది. ఇంకా బలోపేతం చేద్దామన్న ఆలోచనతోటి, సంఘాలను విస్తరించామన్న ఆలోచనతోటి ప్రతి గ్రామంలో కూడా మరి ఒక సహకార సంఘం ఉండాలి. అంటే మరి నాబార్డు సహకారంతో మేము ఒక వేపుల మన వరిబడిలో ఒకటి ఎరువుల గూడెం నిర్మించుకున్నాం. అలాగే మనం ఇప్పుడు ఇక్కడున్న జాగలో కూడా స్వతంత్రంగానే ఒక గూడెం నిర్మించుకున్నాం. మనం కాంపౌండ్ వారు కూడా నిర్మించుకున్నాం అక్కడ. ఇవన్నీ కూడా సంఘం అభివృద్ధి వ్యాపార దృక్పథంతో జరుగుతున్న డబ్బులతో మరి ఈ ప్రయాణంలో నాకు సహకరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో చైర్మన్ తన్నీరు బాపురావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డైరెక్టర్లు, సంఘ సభ్యులు, రైతులు హాజరయ్యారు. సంఘం ఖర్చులు సీఈఓ కృష్ణ సభ్యులకు చదివి వినిపించారు. అనంతరం జిల్లాలో సింగిల్ విండో పరిధిలో కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సింగిల్ విండో పరిధిలో ప్రస్తుతం 12 కేంద్రాలు ఉండగా అందులో 6 కొనుగోలు కేంద్రాలైన కేటాయించారు.
తొలగించాలని రైతులు సంఘ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వినతి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, గన్ని నర్సింలు, కట్టా బాపురావు, సతీష్ చంద్రరావు, వెన్నమనేని లక్ష్మణరావు, కుర్ర కీర్తన, సురభి మాధవరావు పాల్గొన్నారు. దీర్ఘకాలిక రుణాలు 14,12 లక్షలు తీసుకున్నాం. బంగారు రుణములు 1,52 లక్షలు. తర్వాత వాహన రుణములు 11,13,000. వ్యక్తిగత రుణములు 5,65,000. తర్వాత చిరు వ్యాపారాలు 7,71,000. తర్వాత మార్టిగేజ్ రుణాలు 50,64,000. మనం 29,58 రూపాయలు మనం రైతులకు వివిధ రకాల లోన్ ఇవ్వడం జరిగింది. అంటే టర్నోవర్ ఇప్పుడు మనము 30 కోట్లు చేరుకున్నాం. మన టర్నోవర్ దాదాపు 29,58 అంటే 30 కోట్లకు ఉన్నది. ఒకప్పుడు మనం 2013లో పార్టీ తీసుకున్నప్పుడు దీని టర్నోవర్ 2 కోట్లు. ఇప్పుడు 2025కి వచ్చే వరకు మన టర్నోవర్ 30 కోట్లకు రీచ్ అయ్యాం. మనం తెచ్చుకున్నప్పుడు 28,21 లక్షలు. అంటే దగ్గర మనమే 1 కోటి చిల్లర రైతులకు మనం ఎక్కువ మా సొసైటీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాల ప్రాపర్టీస్ సంపాదించి విద్యా సంస్థల్లో ముందస్తు ఉగాది పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను రంగురంగుల పువ్వులు, మామిడి ఆకులతో అందంగా అలంకరించారు. విద్యార్థులు తయారు చేసిన ఉగాది పచ్చడి, పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అధ్యాపకులు ఉగాది పండగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కేరళ గ్లోబల్ హైస్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాలను పువ్వులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లతిక, అధ్యాపకులు కలిసి ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులందరికీ పంపిణీ చేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాబు నంబియార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని వాగ్దేవి హైస్కూల్లో ముందస్తుగా ఉగాది వేడుకలు నిర్వహించారు. పాఠశాల ఆవరణను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు సాంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి హాజరయ్యారు. ఉపాధ్యాయులతో కలిసి ఉగాది పచ్చడి తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్లో ఉగాదికి సంబంధించినటువంటి ముందస్తుగా చిన్నపిల్లలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన జీవితంలో కష్టసుఖాలు, సంతోషాలు, దుఃఖాలు ఈ విధంగా ఏవైతే అన్నీ కూడా మిళితమై ఉంటాయో. First of all, wish me all a happy Ugadi. Ugadi festival makes the new year for all of us. It gives us the message to rise above all happiness, sorrow and success and failure. Take an example of Ugadi Pachadi. It flavors all the sour, sweet, bitter and sweetish sugar, etc. Same like that we have the రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని సరస్వతి బ్లాక్ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై పండగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. Today we are celebrating Ugadi festival. Ugadi festival is known as the New Year of the New Year festival. It is the auspicious occasion, the marks of the beginning of the new month, Chaitra of the new year based on the Hindu calendar. Which symbolizes 7 emotions in a human life. This pachadi is symbolic with 6 flavors. Each flavor represents 6 emotions, that is happiness, pain, sorrow, challenges, hardship and surprises. So what we have to do is పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ముందస్తు ఉగాది సంబురాలు జరిగాయి. ఇందులో భాగంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పిండి వంటలు తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు హాజరై మాట్లాడారు. ఉగాది పచ్చడిలోని అన్ని రుచుల్లాగానే జీవితంలోనూ సుఖదుఖాలు ఉంటాయన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్, ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సాదిక్ పాషా, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకరికి 25కి అవుతుంది, ఒకరికి 28కి అవుతుంది, ఒకరికి 30కి అవుతుంది. అది ఆగదు. అది పెద్ద దాని గురించి బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరంతా గ్రామీణ ప్రాంత పిల్లలే కాబట్టి
దాదాపు మీ తల్లిదండ్రులంతా కూడా చాలా కష్టపడి మిమ్మలను ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి వెనుకకు తిరిగి చూసుకోండి. అలాగే ముందు భవిష్యత్తు ఏం కావాలన్నది చూసుకోండి. చాలామందికి ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మనకు మినిమం కావాలని ఏమనిపిస్తుంటుంది, ఫస్ట్ ఒక మంచి సెల్ ఫోన్ కావాలి మనకు. ఎందుకంటే మనం డిగ్రీ వరకు వచ్చినాం కాబట్టి ఎవరికైనా ఇవాళ రేపు 2వ తరగతి 3వ తరగతి పిల్లలే ఇంటికి రాగానే అన్నం తినకపోతే ఫోన్ ముందటిచ్చి తినిపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా కూల్ డ్రింక్స్ మానేద్దాం, సహజ పానీయాలు సేవిద్దాం అనే నినాదంతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ జలేందర్ రెడ్డి విద్యార్థులకు ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత, కర్ర శ్రీధర్, సంపతి, రమేష్, లాస్య, ప్రణవి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుక అని, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాటం చేస్తామని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎక్కడా కనిపించడం లేదని, ఆయన మాట కూడా ఎక్కడా వినిపించడం లేదని ఎద్దేవా చేశారు. జగిత్యాల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మండలిలో ఎమ్మెల్సీ కవిత ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విషయాన్ని ప్రశ్నించినట్టు గుర్తు చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు ఒళ్ళెం మల్లేశం, రైతు సమన్వయ సమితి బాధ్యులు దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అధికారం లేకున్నా కూడా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. 12 విడతల్లో నేను బకాయిలు చెల్లిస్తా అని చెప్పారు. మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడుతా అని చెప్పినటువంటి నాయకులు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమణ గారు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, మాకు ఎమ్మెల్సీగా, అదేవిధంగా పక్కకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మరి గొంతెత్తుతూ ఉన్నారు వాళ్ళ నియోజకవర్గ పక్షాన సమస్యలపై. మరి ఇవాళ ఈ జైత్యాల్లో ఉన్న పరిస్థితి, మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద గెలిచి మరి అందులోకి వెళ్ళినటువంటి ఇక్కడున్న మరి ఎమ్మెల్యే గారు మరి ప్రజలు గెలిపించిందే అసెంబ్లీ లాంటి దేవాలయంకి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అని చెప్తారు. మరి ఎక్కడ కూడా కనబడకపోయా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మరి పల్లెత్తు మాట కూడా ప్రజల సమస్యల కోసం పోయినా అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు ఒక్క మాట లేదు, ఉలుకులేదు, పలుకులేదు, కనీసం ఒక మాట కూడా ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం నిజంగా కూడా విచారకరం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మరో 15 నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈఓ వనమాల శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హెడ్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏండ్లుగా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సేవలు అందిస్తూ ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను మరో 15 బ్రాంచులు ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ అనుమతించినట్టు వివరించారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 81 బ్రాంచుల ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్స్ రామ్ సత్యనారాయణ, శ్రీలత, డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 3118 కోట్ల వ్యాపారాన్ని మనం అధిగమించడం జరిగిందనేది తెలియజేస్తున్నాం. ఈ 2-3 డేస్ లోపల ఈ బిజినెస్ ఇంకా పెరిగే అవకాశాలు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్కి ఏదైతుందో 62 బ్రాంచెస్ లోపల మనం ఏదైతుందో పబ్లిక్ సర్వీస్ బై ఎండ్ ఆఫ్ మనకి ఇప్పటి వరకు లైసెన్సులు 66 లైసెన్సులు వచ్చి ఉన్నాయి. ఇంకా 4 లైసెన్సులు ఏదైతుందో వచ్చి ఉన్నాయి మన బ్యాంక్కి. ఈ లైసెన్సుల ద్వారా ఏదైతుందో నెక్స్ట్ ఏప్రిల్ మాసం లోపల కానీ, ఏప్రిల్ మాసంలో 2 బ్రాంచెస్, మే మాసం లోపల ఇంకో 2 బ్రాంచెస్ ప్రారంభించి 66 బ్రాంచెస్గా మనం ఎదిగే అవకాశం. ఇదే కాకుండా 2025-26 ఆర్థిక సంవత్సరాని కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్కి మనకి ఏదైతే ఉందో 15 బ్రాంచెస్ నూతనంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ మంజూరు చేయడం జరిగింది. 15 బ్రాంచెస్కి మంజూరు చేయడం జరిగింది. ఈ 15 బ్రాంచెస్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం లోపల మనం తీసుకున్నట్టయితే 10 బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి స్థానిక నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కోల కిషన్ రావు, నాయకులు మురళి, మధుకర్, చంద్రయ్య, శ్రీనివాస్, సతీష్, సుధాకర్ పాల్గొన్నారు. స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. బీద బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తుంది కాబట్టి ఇంకా దాని ప్రపంచం లోపలనే పెద్ద క్రేజ్ ఉన్నదని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం భావిస్తున్నాను. ఒకప్పుడు పార్లమెంటునే అతిపెద్ద ప్రతిపక్ష నాయకుగా మా ఎన్టీ రామారావు గారు మా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషించింది కేంద్రంలోనే. దాన్ని అనుసరించి ప్రపంచంలోనే ఒక తెలుగు దేశం పార్టీ ఘనత ఎంత ఉన్నదో తెలుసు. దాన్ని అనుసరించుకొని ఆయన అవగాహనతోటి ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ యువ వికాస పథకాన్ని అందిస్తామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పేద యువతీ యువకులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన రాజీవ్ యువ వికాస పథకానికి యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందుపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారితో కలిసి కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. యువత కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. 4 మండలాల్లోని మా మైనార్టీ సోదరులకు పవిత్రమైన ఉపవాస దీక్ష లోపల ఇఫ్తార్ యొక్క విందు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మా మైనార్టీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా ఏదైతే మజీద్ పెద్దలు ఇమాములు కానీ ఇంకా కుల పెద్దలు అదే మైనార్టీ కుల పెద్దలందరూ కూడా మనవి చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే మజీద్ పరంగా అభివృద్ధి విషయంలో కానీ అదేవిధంగా మీకు ప్రభుత్వ పరంగా మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా మా యువతకు ప్రత్యేకంగా ఎవరైతే పూరెస్ట్ యువకులు ఉంటారో చదువు ఉండి కూడా చాలా రోజులకి వెళ్ళి ఉద్యోగుల పరంగా అవకాశం రాని వాళ్ళందరి పేద కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా నిర్ణయాలు జరిగింది మన అసెంబ్లీలో. దాన్ని కూడా మా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు బీసీలకు, ఎస్సీలకు, మా మైనార్టీ కుటుంబీకులకు అందరికీ కూడా రాజీవ్ యువకరణం అర్హత ఉన్న పేదవాళ్లకు 3 లక్షల రూపాయలు వారు స్వయంగా వారు సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టే విధంగా ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న విషయాన్ని శాసనసభ్యుడిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు పవిత్రమైన ఉపవాస దీక్ష లోపల రంజాన్ వచ్చే సందర్భం లోపల ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా అంటే ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మైనార్టీ కుటుంబాలకు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మరి వాళ్ళందరూ కూడా చాలా నిష్ఠగా ఒక రోజుకు 14 గంటల ఉపవాసంతో పాటు మనసును కూడా చాలా పవిత్రంగా ఉంచుకొని ఆ అల్లాను ఈ సమాజం అంతా బాగుండాలని, ఈ ప్రపంచం అంతా బాగుండాలని మంచి పవిత్రంగా దీక్షలు చేస్తున్నారు. ముస్లిం సోదరుల పండుగ అయినా హిందూ సోదరుల పండుగ అయినా ఒకరికొకరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచి సంస్కృతి సాంప్రదాయాలను చేసుకుంటూ అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంత ప్రజలందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అదే పద్ధతిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి పండ్లను తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మోబినుద్దీన్, జావిద్, ఖాదిర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ రఫీయుద్దీన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే మనం అందరం కూడా ఒక మంచి ప్రేమతో అభిమానంతో కలిసి ఉండాలని ఆలోచనతో ఒకరి సాంప్రదాయాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి మనసును ఒకరు గుర్తెరిగి నడుచుకోవాలనే ఉద్దేశంతో మరి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా
ఈ ఇఫ్తార్ మరియు తాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఈ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించిన మాసంగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతోని మరి ఆ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ మరి గడపడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులకు సోదరిమణులందరికీ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మసీదులో మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారితో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆడపు శ్రీదేవిరాజు, జక్కే రవీందర్, మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, మాజీ కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు ఇంత కఠోర దీక్షతో 30 రోజులు రంజాన్ మాసంలో మీరు తీసుకున్నటువంటి ఉపవాస దీక్ష మరి ప్రపంచమంతా కూడా ఒక శ్రీరాంపూర్ కాదు ప్రపంచమంతా కూడా ఒకే నెలలో మరి ఉపవాస దీక్ష తీసుకోవడం నిజంగా కూడా మరి అభినందనీయం. ఎందుకంటే మా దాంట్లో కూడా మేము కూడా ఉపవాసాలు ఉంటాం. ఒకరు ఒక వారం ఆనాదిగా అన్న మాజీ జడ్పీ సభ్యుడు బంగ్లా తిరుపతి రెడ్డి గారు మనకు ఇఫ్తార్ని తీయడం, అదేవిధంగా మన ఏదైతే మసీదు కానీ ఈద్గా కబ్రస్థాన్ వేడికి అన్న మాకు అవసరం పడాలని మనకు తన మాట సాయం, ఆర్థిక సాయం అన్ని రకాలుగా తను సాయం చేయడం జరిగింది. మరి తను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని జమా మసీద్లో మాజీ జెడ్పీటీసీ నర్సాగౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి వారితో ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం ముస్లిం నాయకులు, మత పెద్దలు నర్సాగౌడ్ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, సాదక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ పాల్గొన్నారు. అందరి ఆరోగ్యాలు బాగుండాలని రోజు ప్రార్థనలు చేస్తూ వారు ఉపవాసం చేస్తున్నటువంటి సోదరులకు ఈ లాస్ట్ శుక్రవారంలో అందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేటువంటిది నాకు భగవంతుడిచ్చిన అవకాశం. అటువంటి అవకాశం కల్పించినందుకు ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు భగవంతుడు ఆ భగవంతుని నామస్మరణలో మనం నిత్యము మెదిలినాడే ఈ జన్మకు సార్థకతమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ముస్లిం సోదరులు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, లింగారెడ్డి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి వారికి ఇఫ్తారు విందు ఇవ్వడం వల్ల వారు కూడా దేవుని బాగా ప్రార్థించి చంద్రుతి గ్రామంలో మరొక సోదర భావ వాతావరణం ఏర్పడాలని మన భగవంతుని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే మరి పెద్దలు వాల్సిన పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన పూరెళ్ల సాయి కుమార్ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యువతి తల్లిదండ్రులతో పాటు మరో వ్యక్తిపైన కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో జరిగిన యువకుడి హత్య కేసులో పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. A1గా యువతి తండ్రి ముత్యం సదయ్య, A2గా యువతి తల్లి ముత్యం సమతతో పాటు A3గా యువతి మేనమామ సిద్ధ సారయ్యలపై కేసు నమోదు చేశారు. హత్య నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
అయితే తనకు ఇష్టం లేకుండా తన కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కారణంగానే యువతి తండ్రి మృతుడు సాయి కుమార్ను హతమార్చినట్టు తెలుస్తుంది. కులాలు వేరు కావడంతో వారి ప్రేమను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సదయ్య ఆమెను ప్రైవేటు వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నట్టు సమాచారం. గురువారం సాయి కుమార్ జన్మదినం కాగా పెద్దపల్లిలో ప్రియురాలిని కలిసేందుకు బయలుదేరగా ఈ విషయం తెలిసిన నిందితుడు సదయ్య ఆగ్రహంతో రగిలిపోయినట్టు సమాచారం. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో చేతికి చిక్కిన సాయి కుమార్పై దాడి చేసి హతమార్చినట్టు తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వాగ్దేవి హైస్కూల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్కూల్ యాజమాన్యం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామకృష్ణ, పరశురాములు, బి శ్రీనివాస్చారి, కె శ్రీనివాస్ పాల్గొన్నారు. Good evening to everyone. In our school today we are celebrating Iftar party. In every year we are celebrating in our school Iftar party. So I will thanks to our management sirs, directors sirs and principal sirs. Thank you. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మత్స్య కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ కొలిపాక నర్సయ్య మాట్లాడారు. ప్రభుత్వం రైతు బంధు తరహాలోనే తమకు మత్స్య బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న చేప పిల్లలు తమకు సరిపోవడం లేదని, కాంట్రాక్టర్ నామమాత్రపు శాంపిల్స్ మాత్రమే పంపిస్తున్నారని వాపోయారు. కొన్ని గ్రామాలలో ఇతర కులస్తులు దౌర్జన్యంగా చేపలు పడుతున్నారని, వారిపైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు సరిపోతలేదు, కొద్దిగా రైతు బంధుకు మా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ చేప పిల్ల అన్నది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆంచలేటికి వచ్చే వరకు సగమే వస్తుండే. ఆ సగాల సూత ప్రభుత్వం సగం సూత ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఇక నామమాత్రం పట్టుకొచ్చారు, శాంపిల్ గా చూసారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి బెస్తోళ్ళు కానీ ముదిరాలు కానీ ఈ చెరువుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి స్థానికంగా ఉన్న ఇతర కులస్తులు వచ్చి చేపలు దౌర్జన్యంగా పడుతున్నారు. దాని మీద కూడా చర్య తీసుకోవాలని కోరి ఉన్నారు. ఇక ఇది కాకుండా మా మత్స్యకారులకు సభ్యత్వాలు కానీ ఏవి కానీ రాష్ట్ర స్థాయిలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతున్నది. గతంలో అది జిల్లా స్థాయిలోనే జరిగేది. కాబట్టి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి మార్చాలని కూడా కోరి ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలతో కలకలం నెలకొంది. కొడిమ్యాల శివారులోని ఒక వ్యవసాయ పొలం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. మనిషి రూపంలో ఉన్న బొమ్మ, నిమ్మకాయలు, పూజా సామాగ్రి ఉండడంతో ఎవరో క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. నెల క్రితం అమావాస్య రోజున కూడా ఇలాగే క్షుద్ర పూజలు చేశారని పొలం యజమాని అంజయ్య తెలిపాడు. దీంతో ఇటువైపు రావాలంటేనే రైతులు భయపడుతున్నారని వాపోయాడు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం విడుదల చేసిన బీటెక్ మొదటి సంవత్సరం ఫలితాలలో పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్, ఏవో సురేష్, హెచ్ఓడి పద్మిని, కొప్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా యొక్క కళాశాల విద్యార్థులందరినీ అభినందిస్తూ దీనికి కారణమైన మా యొక్క ఉపాధ్యాయులు క్రమశిక్షణ, వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క ఎక్స్పీరియన్స్తో మా విద్యార్థులకు బోధించడం ద్వారా ప్రతిరోజు
డైలీ టెస్ట్ నిర్వహించి ప్రతిరోజు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి క్రియేట్ చేస్తూ వారిని ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం కష్టపడిన మా అధ్యాపకులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ, అంతేకాకుండా ఇంత చక్కటి కళాశాలలో మా తల్లిదండ్రులు మాపై నమ్మకం ఉంచుకొని ఈ కళాశాలలో జాయిన్ చేసి ఈ మొదటి సంవత్సరం ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించి మా యొక్క కళాశాలని రాష్ట్ర స్థాయిలో మన పెద్దపల్లిని ఖ్యాతిని నిలపడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎవరైతే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారో వారందరికీ కూడా మా కళాశాల యాజమాన్యం తరఫున మా ఫౌండర్ చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం కోనాయిపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల భాస్కర్, రాజు, దేవయ్య, సుధాకర్ రావు, వెంకటేశం, మల్లేష్ పాల్గొన్నారు. అన్న ఏ పార్టీకి ఎవరికి ఇచ్చిన అధికారం ఏం చేసినా అన్నది కూడా ఆలోచిస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకసారి అధికారానికి తెలంగాణలో రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది. ఆ భగవంతుని దయ వల్ల మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఎట్లా వచ్చిందో ఆ రకంగానే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘనంగా ప్రభుత్వం తెలంగాణలో రావాలని మేము అందరము ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన రోజు కాబట్టి ఆయన ఎన్నో పేద ప్రజలకు ప్రజలే దేవుళ్ళు అని చెప్పినాడు. మా పార్టీ పెట్టి తెలంగాణ ఆంధ్రలో మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కడారి రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మచ్చ ఆంజనేయులు హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కిందన్నారు. టీడీపీ తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్యాద సత్తయ్య, లక్ష్మణ్, కోడం దత్తాద్రి, గుంటి అంజయ్య, లింకల శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. నాటిన మొక్కలు ఇప్పటివరకు వృక్షాలై మన తెలంగాణకు ఎనలేని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడున్న నాయకులు మా ఏముంది మళ్ళా బాబేంది వీళ్ళేందని మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా తెలుగుదేశం అంటే వాళ్ళకి భయం అనేది వస్తుంది. ఈరోజు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఆర్థికంగా ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ. కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ లేదు అని అంటారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకంగా ఉండి తెలుగుదేశం పార్టీ సంతకం చేస్తేనే తెలంగాణ వచ్చింది అనే విషయాన్ని ఉన్న నాయకులు గుర్తిస్తే బాగుంటుంది. అలాగే మన సిరిసిల్ల ఆర్థికంగా చూస్తే ఉంటే కూడా రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలతో నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్జెండర్ల గురించి చర్చిస్తూ ఉండగా బీఆర్ఎస్ నేతలు నవ్వడాన్ని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలకు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో అలాగే మన రాష్ట్రంలో మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము ఎక్కడైతే భిక్షాటన చేస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది. అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది. దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. తస్మాత్ జాగ్రత్త, మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని. మీరు ఈ పరిశ్రమ అందరికీ నమస్కారం. నా పేరు అనుష, మాది గోదావరి ఖని. మొన్న అసెంబ్లీలో 26 తారీఖు రోజు ట్రాన్స్జెండర్స్ గురించి శ్రీధర్ బాబు గారు చెప్పడంలో వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అయిన వాళ్ళు కించపరిచినట్టుగా హాస్యంగా నవ్వి మా గురించి వ్యతిరేకంగా మాట్లాడడంలో మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని తక్షణమే క్షమాపణ కోరుకోవాలని మేమందరం ట్రాన్స్జెండర్ బాగా ఇట్లా కించపరిచిన విధంగా నవ్వుకుంటూ మమ్మల్ని నిలవ చేసారు. మాకు చాలా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నామండి. మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ వాళ్ళని గుర్తించిన రోజు పోలేదు. అసలు గుర్తించలేదు. మేము ట్రాన్స్ అంటే అసలు ఏంటి అనేది చిన్న చూపుగా చులకనగా చూసారు. ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాలకు ముందుకు తీసుకుపోతున్నారంటే తీసుకుపోతున్న సమక్షంలో
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారిలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం ఒకే విధంగా ఇవ్వాలని బాధితులు ఆర్డీఓ రాజేశ్వర్ను కోరారు. అభ్యంతరాలపై పట్టణ ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించగా ఈ సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాన్ని అందజేసి మాట్లాడారు. ప్రధాన రహదారి విస్తరణలో దుకాణాలు, నివాసాలు కూడా కోల్పోతున్నామని వాపోయారు. అందరికీ ఒకే విధమైన పరిహారం అందించాలన్నారు. చేపలు విక్రయించే తమకు ప్రత్యేకంగా షాపులు ఏర్పాటు చేయాలని కోరారు. మేము కోరింది ఒకటే ఆర్డీఓ గారిని, అంటే వాణిజ్యం కోల్పోతున్నటువంటి వాళ్ళకి అయినా గృహాలు కోల్పోతున్నటువంటి వాళ్ళకైనా ఈక్వల్ కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా, బాధపడకుండా. అందులో ఇప్పుడు మా ఇల్లు ఉన్న ప్లేస్లో కొన్ని ఇండ్లు ఉన్నాయి. అక్కడ కొన్ని ఇండ్ల తర్వాత మళ్ళీ అన్ని షాప్స్ ఉన్నాయి, అంటే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు. వీళ్ళు గతంలో రోడ్డు వేసినప్పుడు కూడా వీళ్ళు అంటే పొద్దున్న దాకా కష్టం చేసుకుంటే తప్ప పొట్టగడవన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా. అందుకని గతంలో కోల్పోయినటువంటి పరిస్థితి అయినా దానికి సంబంధించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా రోడ్ వైండింగ్లో అన్నీ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దానికి సంబంధించింది వీళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ మేము ఉంటున్నటువంటి ఆ ప్లేస్లో వాళ్ళు చిన్నగా చేపలు బతుకుతున్నటువంటి వాళ్ళకు ఒక మార్కెట్ని కూడా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా వాణిజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోల్పోయినటువంటి వాళ్ళకు కూడా అది కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇస్తోందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 57,800 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు. రాణి రుద్రమ, సమ్మక్క, సారళమ్మ స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.